నమస్తే, నేను మీ విల్ల రాకేష్ సార్ని. తెలుసా నీకు సైనిక్ నోటిఫికేషన్ విడుదలైంది. సైనిక్ డేట్స్ చెప్పండి. సైనిక్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ నెల 30వ తారీఖు అప్లికేషన్కి చివరి తేదీ. అలాగే జనవరిలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు, డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. సైనిక్ అప్లికేషన్కి ఏమేం కావాలి? సైనిక్ అప్లికేషన్ పెట్టడానికి ముఖ్యంగా కావాల్సినవి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిజికల్గా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకు అంటే ఎగ్జామ్ అప్పుడు కూడా సేమ్ ఇదే ఫోటో తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ సైజ్ అప్పుడు జాగ్రత్త. అలాగే స్టూడెంట్ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, స్టూడెంట్ సంతకము, అలాగే నేటివిటీ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. సైనిక్ ఎలిజిబుల్ డేట్స్ వచ్చేసి 1/4/2014, 3/2016. ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో ఉన్నవారు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి సైనిక్ అప్లికేషన్స్కి గోల్స్ పెట్టుకోవచ్చా? కంపల్సరీ పెట్టుకోవచ్చు. మీకు ఖచ్చితంగా గమనించండి, దీంట్లో సొసైటీ స్కూల్స్లో 8th క్లాస్కైనా లేదా 5th క్లాస్కైనా గర్ల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సైనిక్లో తెలుగు మీడియం ఉంటుందా? సైనిక్లో తెలుగు మీడియం ఉండదు, కానీ అప్లికేషన్లో మాత్రం తెలుగు మీడియం ఉంటుంది. మనం ఎగ్జామ్ తెలుగు మీడియంలో రాయొచ్చు. మనకి అక్కడ జాయిన్ అయిన తర్వాత మాత్రం తెలుగు మీడియం ఉండదు. సైనిక్ అప్లికేషన్లో తప్పులు వస్తే మరి ఏం చేయాలి? సో సైనిక్ అప్లికేషన్లో తప్పులు వస్తే మనము వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో ఉంది. అది నవంబర్ నెలలో ఉంటుంది. సైనిక్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? సైనిక్ ఎగ్జామ్ సెంటర్స్ మనకి విజయవాడలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఇలాగా పెద్ద పెద్ద సిటీస్ అన్నిటిలోనూ ఉంటుంది. మన అప్లికేషన్ పెట్టేటప్పుడే మన ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి దగ్గరగా ఉండే సిటీని సెలెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోలు మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వెన్నెల.